నమస్తే సార్. సార్ న్యాచురోపతిలో మనకి ఏదైతే ఈ థైరాయిడ్ అంటూ ఉంటారో దానికి ఒక మంచి మెడిసిన్ కావచ్చు న్యాచురల్గా తగ్గించుకోవాలంటే ఇట్ ఈస్ పాసిబుల్ అవుతుందంటారా? యా, ఇట్ ఈస్ 100% పాసిబుల్ బికాజ్ థైరాయిడ్ ఇట్స్ వన్ ఆఫ్ ద ఆటోఇమ్యూన్ డిసార్డర్. ఓకే, అండ్ ఒక లైఫ్ స్టైల్ డిజీజ్ అని మనం చెప్పొచ్చు. సో లైఫ్ స్టైల్ ఎప్పుడైనా సరే ఒక వ్యక్తికి మారిపోతే అప్పుడు థైరాయిడ్స్ డెవలప్ అవుతుంది. థైరాయిడ్ గ్లాండ్ మనకు సరిగా పనిచేయడం ఉండొద్దు అనమాట అప్పుడు. సో ఆటోమేటికల్లీ ఏమవుతుందంటే మనకు థైరాయిడ్ ప్రాబ్లం మనకు స్టార్ట్ అయిపోతుంది, దాని సిమ్టమ్స్ అన్నీ స్టార్ట్ అవుతాయి. ఓకే, సో ఎప్పుడైనా సరే మనం ఆ లైఫ్ స్టైల్ మార్చేసామనుకో, సో ఆటోమేటికల్లీ ఏమవుతుందంటే మనకు అగైన్ థైరాయిడ్ రివర్స్ అవడం మొదలుపెడుతుంది. అండ్ మనకు ఇమ్యూన్ సిస్టమ్కు కూడా మనం కొంచెం దాని మీద కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సో ఇమ్యూన్ సిస్టమ్కు ఇంపార్టెన్స్ ఇస్తే మనకు ఈ ఆటోఇమ్యూన్ డిజీజ్ అన్నది అది కూడా తగ్గడం స్టార్ట్ అవుతాయి. సో ఎక్కడ ఏంటంటే మనకు ఫుడ్ విషయం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, సో ఫుడ్ పరంగా కొన్ని విషయం పాటించాలి, డైలీ బేసిస్లో ఎక్సర్సైజ్ చేయాలి అట్లీస్ట్ 1 hour. ఓకే, అండ్ దాని తప్పటి మనిషికి గుడ్ స్లీప్ కూడా ఉండాలి. సపోజ్ సరిగా నిద్ర లేదనుకో, సో అగైన్ ఇమ్యూనిటీ మీద మనకు ఎఫెక్ట్ చూపిస్తాయి. సో ఆటోమేటికల్లీ ఏమవుతుందంటే మనకు అగైన్ అది తగ్గడానికి కష్టం అయిపోతుంది. దట్ ఈస్ ద ఓన్లీ రీజన్ పీపుల్ ఆర్ నాట్ అబుల్ టు డూ ఇట్. అందుకే ఇప్పుడు మోడర్న్ మెడిసిన్లో ఏం చెప్తారంటే ఒకసారి మీకు థైరాయిడ్ వచ్చేసిందంటే యూ హ్యావ్ టు యూజ్ ద మెడిసిన్ ఫర్ లైఫ్ లాంగ్, సచ్చినప్పటి వరకు మనం వాడాలి అని చెప్తారు. బట్ దట్ ఈస్ నాట్ కరెక్ట్ యాక్చువల్లీ. సో ఓకే, పీపుల్ ఆర్ డూయింగ్ ఇట్ అండ్ మోడర్న్ మెడిసిన్ ఈజ్ లైక్ WHO లేబుల్లో ఉంది కాబట్టి బేస్డ్ ఆన్ దేర్ రీసెర్చ్ అండ్ ఆల్, సో సమ్ మెడికేషన్ ఆర్ దేర్, సో దే ఆర్ యూజింగ్ మెడిసిన్, దే ఆర్ సర్వైవింగ్. బట్ ఒక వ్యక్తి కావాలి అంటే ఈ థైరాయిడ్కు కంప్లీట్గా రివర్స్ చేయొచ్చు అండ్ థైరాయిడ్ నుంచి కంప్లీట్గా బయటపడవచ్చు, మెడిసిన్ కూడా కంప్లీట్గా మానేయచ్చు. దట్ ఈస్ డిపెండింగ్ అపాన్ అవర్ ఓన్ ఎఫర్ట్స్. మనకు ఓన్గా మనం ప్రయత్నం చేయకపోతే దెన్ ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. అండ్ అప్పుడు ఏమవుతుందంటే ఈ థైరాయిడ్ మెడిసిన్ మనం వాడితే ఉండాలి. థైరాయిడ్ మెడిసిన్లు ఉన్న సైడ్ ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. ఓకే, అగైన్ డోజెస్ పెరుగుతూనే ఉంటాయి. లైక్ లెటస్ ఇప్పుడు మీరు 50 mcg మీరు వాడుతున్నారు, ఆఫ్టర్ 2 years 3 years ఆ 50 mcg మీకు పనిచేయరు. అగైన్ యూ హ్యావ్ టు ఇంక్రీజ్ టు 100 mcg. అది కూడా పనిచేయకపోతే యూ హ్యావ్ టు కమ్ టు 150 or 200. సో అంతా పెరిగిపోతాయి అన్నమాట. అండ్ ఎంత డోజెస్ మనం పెంచితే మన బాడీలో అంత సైడ్ ఎఫెక్ట్ ఉంటాయి. ఓకే, బట్ దే డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఆప్షన్. ఇప్పుడు మోడర్న్ మెడిసిన్లో పీపుల్ హు ఆర్ లైక్ ఎండోక్రైనాలజిస్ట్ ఉంటారు, దే టేక్ కేర్ ఆఫ్ ఆల్ దీస్ కేసెస్. సో వాళ్ళ దగ్గర వేరే ఆప్షన్ ఏం లేదు. అండ్ పీపుల్ ఆర్ నౌ డేస్ పీపుల్ ఆర్ సో లేజీ. ఈవెన్ సార్ నాకు టైం లేదు ఎక్సర్సైజ్ చేయడానికి, అసలు టైం లేదు, మై టైమ్ ఈజ్ సో హెక్టిక్, ఐఎమ్ నాట్ గెటింగ్ టైమ్ ఫర్ మై ఎక్సర్సైజ్. అది చెప్తే ఎలా అవుతుందండి చెప్పండి? ఇట్స్ నాట్ లైక్ దట్. సో దే డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఆప్షన్. దట్ ఇస్ ద ఓన్లీ ఆప్షన్ ఈజ్ లెఫ్ట్. యూ యూజ్ మెడిసిన్, జస్ట్ సర్వైవ్ యువర్ సెల్ఫ్. అండ్ దానివల్ల ఘోరమైన సిమ్టమ్స్ అన్నీ ఉంటాయి, మసల్స్ పెయిన్ అండ్ బోన్ పెయిన్, అండ్ దాంతోపాటి హ్యూజ్ హెయిర్ లాస్. ఓకే, అండ్ అపెటైట్ ఇంక్రీజ్ అవ్వడం, అండ్ హైపోథైరాయిడిజం ఉంటే వాళ్ళకు ఒబేసిటీ డెవలప్ అవడం, అండ్ హైపర్థైరాయిడిజం ఉంటే వాళ్ళకు ఇంకా బక్కగా అయిపోవడం, ఇది మొత్తం జరుగుతాయి. అండ్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం, సపోజ్ లెట్స్ సే 5 to 10 years మీరు వాడేశారు థైరాయిడ్ మెడిసిన్, ఆ తర్వాత కూడా మీకు కంట్రోల్ లేదంటే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మీకు గాయిటర్ డెవలప్ అవడం స్టార్ట్ అయిపోతాయి. ఈ గ్లాండ్ దగ్గరే మనకు ఏమవుతుందంటే లైక్ బాల్ లాంటి కొన్ని ఎక్స్ట్రా ప్లస్ మీకు డెవలప్ అవుతుంది. సో ఇట్ లుక్స్ వెరీ ఆక్వర్డ్, ఇట్ లుక్స్ లైక్ ఎ బిగ్ ట్యూమర్. అండ్ అది కూడా మనం పట్టించుకోకపోతే అగైన్ అప్పుడు కూడా సేమ్ మెడిసిన్ మీద డిపెండ్ అయి ఉంటే అప్పుడు ఏమవుతుందంటే లైక్ దాట్ మే కన్వర్ట్ ఇన్ టు థైరాయిడ్ క్యాన్సర్. యా, సో దట్ ఈస్ సచ్ ఎ హ్యూజ్ సైడ్ ఎఫెక్ట్ ఈస్ దేర్ ఇన్ ద మెడిసిన్స్ అండ్ ఆల్. సో నా ఉద్దేశం ప్రకారంగా ఏంటంటే మనము దీని మీద ఇంపార్టెన్స్ ఇవ్వాలి, లైఫ్ స్టైల్ మార్చాలి.
And okay, if you have already started the medication, thyroxine 100 mg or 50 mg, whatever you are using, మీరు అప్పుడప్పుడు టెస్ట్ చేస్తూ ఉండాలి. అండ్ సైమల్టేనియస్లీ మీరు ఏం చేయాలంటే డోజెస్ తగ్గిస్తూనే ఉండాలి. గ్రాడ్యువల్గా మీరు డోజెస్ తగ్గించి లాస్ట్కు మీరు మానేయచ్చు. బట్ ఇఫ్ యు ఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్ యువర్ సెల్ఫ్ టు కమ్ అవుట్ ఫ్రమ్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్, అప్పుడు ఏమవుతుంది, మీకు బోన్ పెయిన్ రాదు, ఒబేసిటీ డెవలప్ అవ్వదు, అండ్ మీకు థైరాయిడ్ సిమ్టమ్స్ అన్నీ తగ్గుతాయి, ఇంక్లూడింగ్ హెయిర్ లాస్. ఓకే, సో అన్నీ బాగానే ఉంటాయి. లేకపోతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్. మెయిన్ ఈజ్ ఫ్యాటిగ్. ఫ్యాటిగ్ ఎట్లా ఉంటుంది అంటే లైక్ బద్ధకం వచ్చేస్తాయి, లైక్ ఏ పని చేయవద్దు కాదు. సో ఆ టైప్ ఉంటుంది, లేజినెస్ అయిపోతాయి జీవితం మొత్తం. సో అందుకని మనం అంతవరకు వెళ్ళకూడదు. వీ హ్యావ్ టు చేంజ్ ద లైఫ్ స్టైల్. నా ఉద్దేశం ఇది, ప్రతి ఒక్క థైరాయిడ్ పేషెంట్స్కు నేను చెప్పడానికి ఇదే చెప్తున్నాను. లైక్ యూ క్యాన్ కంపల్సరీలీ యూ క్యాన్ చేంజ్ యువర్ లైఫ్, దట్ ఈస్ ఆన్ యువర్ హ్యాండ్. అండ్ మీరు ట్రై చేయండి. అండ్ యూ జస్ట్ డూ 3 things ఓన్లీ. ఒకటి ఏంటంటే టేక్ బ్యాలెన్స్ డయట్ అండ్ డైలీ 1 hour ఎక్సర్సైజ్, అండ్ యూ మస్ట్ హ్యావ్ గుడ్ స్లీప్. ఇన్ కేస్ స్ట్రెస్ ఏమైనా ఉన్నాయంటే స్ట్రెస్ కొంచెం తగ్గించుకోవడానికి మనం ట్రై చేయాలి. స్ట్రెస్ తగ్గించాలంటే వీ హ్యావ్ వెరీ గుడ్ ఆప్షన్స్ లైక్ మెడిటేషన్. ఇఫ్ సంబడి ఈస్ డూయింగ్ మెడిటేషన్ అట్లీస్ట్ ఫర్ 15 to 20 minutes a day, సో వాళ్ళకు స్ట్రెస్ రిలీఫ్ వచ్చేస్తుంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ యూ కెన్ వాక్ ఇన్ ద గ్రాస్ గార్డెన్ బేర్ ఫుట్ అట్లీస్ట్ ఫర్ 10 to 15 minutes. అంత మాత్రం చేశారంటే మీకు థైరాయిడ్ మెడికేషన్ గ్రాడ్యువల్గా మీరు తగ్గించుకోవచ్చు. అండ్ తర్వాత ఏమవుతుందంటే ఖచ్చితంగా మీకు ఈ టైపు ప్రాబ్లమ్స్ పూర్తిగా తగ్గిపోతుంది. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ 3 months or 6 months ఆఫ్ టైం. ఆ తర్వాత మీరు మెడిసిన్స్ కూడా మానేయచ్చు. సో దిస్ ఈజ్ మై సజెషన్. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఫర్దర్ క్వరీస్ అండ్ ఆల్, you can call me on my mobile number which is given on the screen. Thank you. Thank you, sir.